నమస్తే పబ్లిక్, అందరూ మంచిగున్నారా? మన సిటీ మాజూస్టోళ్ళ కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చినాయి కాబట్టి మన ఛానల్ మారవకుండా వార్తలు పురాగా వచ్చేదాకా చూస్తూనే ఉంటుండ్రి. సరే మరిగా వార్తలు సాధించే కంటే ముందుగా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, అవిటితోనే సురు చేద్దాం. చలో హెడ్లైన్స్. మంత్రి పార్థసారథి పరిశీలించిండు హాస్టల్ను, విద్యార్థులు చెప్పుకున్నారు వాళ్ళ తిప్పాలను. దళిత బంధు ఇవ్వాలని చేసిర్రు ఆందోళన, సర్కార్ పట్టించుకుంటుందో మరి చెప్పునా. జేసీ ప్రభాకర్ రెడ్డి బతికిండట ప్రజల ఆశీర్వాదంతో, విషయం చెప్పిండు వీడియో విడుదల చేసి. బైడెన్ను తప్పుకోమన్నది పాల్సారేనట, ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిండు ఈ ముచ్చట. మహిళలు మైదాకు పెట్టుకున్నారు బస్సులా, చిత్ర విచిత్రాలు కానొస్తున్నాయి ఉచిత ప్రయాణంలా. సమస్యలు ఎక్కడ ఎక్కువ ఉంటాయంటే టక్కున గుర్తుకొచ్చేది సర్కార్ బళ్ళు, సర్కార్ హాస్టళ్ళు. ఎన్ని నిధులు కేటాయించినా పాపం సర్కార్ స్కూళ్ళలో చదివే పిల్లల తిప్పలు మాత్రం తీరవు. గందుకే కావచ్చు గీ మంత్రి సారు స్కూళ్ళ బట్ట పట్టిండు. మరి మంత్రి ఎవరు, ఏం కథ పురగార్చుకుందాం పాండ్రి. ఆ హాస్టల్ మొత్తం కలదిరిగి చూస్తున్నది ఎవ్వలో ఏర్పాటు చేసిర్రు కదా, మంత్రి పార్థసారథి సారే. ఏలూరు జిల్లా నూజివీడు ఎన్టీ కాలేజీలున్న బీసీ హాస్టల్కు మంత్రి పార్థసారథి సారు చెప్పబెట్టకుండా వచ్చి చెకింగ్ చేసిండు. ఆ హాస్టల్ల సౌలతులు ఎట్లున్నాయా అని అక్కడున్న విద్యార్థులను అడిగి తెలుసుకున్నాడు. అటెంకా వంటర్ర కాడికి పోయి కూర రుచి చూసిండు. కొంచెం ఉప్పు ఎక్కువ అయింది, కారం కూడా నాకు ఎక్కనే అనిపిస్తున్నది. పిల్లలకు పెట్టే వంట విషయంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని వాళ్ళకి చెప్పిండు. ఇక పిల్లలు ఫ్యాన్లు లేక ఇబ్బంది అవుతున్నదని అంటే విద్యార్థుల కోసం హాస్టల్లో ఫ్యాన్లను పెట్టించుడుతోనట్టుగా మంచినీళ్ళ కోసం ఆరో ప్లాంటును కూడా ఏర్పాటు చేస్తానని మంత్రి పార్థసారథి సారు వాళ్లకు హామీ ఇచ్చిండు. అంతా అయిపోయినాక పిల్లలతో ఫోటోలు కూడా దిగి సెలవు చెప్పి అచ్చిన బాటే పట్టిండు పార్థసారథి సారు. మరిగా ఇచ్చిన హామీలు ఎప్పటి వరకు తీరుస్తారో తెలియదు కానీ ఈ మంత్రి ఒక్కడే కాదు, కడుమ మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు కూడా ఎప్పటికప్పుడు అన్ని సర్కార్ బళ్లను, హాస్టళ్లను చెకింగ్ చేసుకుంటా సౌకర్యాలు వెంచురిసారు అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన కొందరు విద్యావేత్తలు. దళితులను వ్యాపారవేత్తలను చేస్తాం, దళితులు లక్షాధికారులు కావాలని చెప్పి పోయిన సర్కార్ దళిత బంధు పథకం తీసుకొచ్చింది. కొంతమందికి ఆ పథకం కింద 10 లక్షల రూపాయలు కూడా అందినాయి. ఇంకొందరికి కూడా ఈ ఏడు దళిత బంధు వచ్చేది ఉండే. కాకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ ముచ్చట తీస్తలేదని చెప్పి గిడేం చేసిర్రు చూడుర్రి. దళిత బంధు పథకం అమలు చేయాలి, ఆ పథకం కింద మాకు నిధులు మంజూరు చేయాలి అని చెప్పి దళిత బంధు పథకానికి ఎంపికై పైసలు రానోళ్ళు ఇట్లా ధర్నాకు దిగిర్రు.
బీఆర్ఎస్ పార్టీ సర్కార్ దళిత బంధు పథకం కింద 10 లక్షల రూపాయలు ఇస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 12 లక్షలు ఇస్తామని మాట ఇచ్చింది. కాకుంటే మొన్న పెట్టిన బడ్జెట్ల దళిత బంధు పథకం గురించి మాట్లాడకపోయే వరకు హుజురాబాద్లో కొంతమంది దళిత బంధు రానోళ్ళు ఇట్లా నిరసన చేసిర్రు. చూసిర్రా వాళ్ళు ఎంత కోపంతోనున్నారో. సర్కార్ పెద్దలు ఏమన్నా వాళ్ళ ఇంట్లోకి ఇస్తున్నారా? మాకు ఇస్తాని ముందుగల హామీ ఇచ్చిర్రు కాబట్టే బరాబర్ మాకు దళిత బంధు పైసలు ఇయ్యాల్సిందేనని గట్టిగానే లడాయి చేసిర్రు. అయినా ఒక్క హుజురాబాద్లోనే కాదు, రాష్ట్రంలో సానా ఊళ్ళలో కూడా దళిత బంధు రానోళ్ళు లడాయి గట్టిగా చేసేందుకు సిద్ధమవుతున్నారట. మరిగా ఈ పథకం మీద సర్కార్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలే. జేసీ ప్రభాకర్ రెడ్డి పేరొచ్చిందంటే చాలు సవాళ్ళు, లొల్లులు, ఆందోళనలే యాదికత్తాయి. ఒక్కొక్కసారి ప్రభాకర్ రెడ్డి సార్ మాటలుంటే ఎవరికైనా ఎక్కలేను పత్తది. అసొంటి జేసీ ప్రభాకర్ రెడ్డి సారు ఇప్పుడు ఎట్లా మాట్లాడిండో ఇనుండ్రి. నమస్కారం. తాడిపత్రి ప్రజల ఆశీస్సుల వలన తిరిగి మిమ్మల్ని చూడగలుగుతున్నా. ఎందుకంటే చాలా సీరియస్ అయిపోయింది. మీరు నాకు దేవుళ్ళు, మీ ఆశీస్సుల వల్లనే బాగా బ్రహ్మాండంగా ఉన్నా. దయచేసి ఎవరు రావద్దండి. ఎందుకంటే 15 రోజులు ఎక్కువ మాట్లాడకూడదు. రైట్? మీ ప్రేమ ఎప్పుడు ఇట్లే ఉండాలని కోరుకుంటున్నా. రైట్ మా? దయచేసి ఎవరు రావద్దండి. రైట్? థ్యాంక్ యూ. వాయమ్మో, ఏంది ఇది? ఎన్నడలేంది ప్రభాకర్ రెడ్డి సారు ఇట్లా మాట్లాడుతున్నాడని పరిశాన్ అవుతున్నారా? జీవితం అంటే అట్లనే ఉంటుంది. మరి వయసు మీద ఉన్నప్పుడు ఎంతైనా చేయగలుగుతాం, ఏదైనా చేయగలుగుతాం. అదే వయసు ఎక్కువ అయిందంటే కొంచెం ఆచితూచి మెదలవలసి వస్తుంది. మరిగా అసలు ముచ్చట ఏంటిదంటే, మొన్నటి ఎన్నికల తాడిపత్రిలో ఆందోళనలు జరిగినాయి కదా. ఇక ఆ టైంలో పోలీసులు ఇడిచిపెట్టిన స్మోక్ బాంబుల పొగ వల్ల ప్రభాకర్ రెడ్డి సార్కు సుస్థి అయింది. అప్పుడు కోలుకున్నాడు, కానీ మళ్ళా మొన్నట్ల అవస్థ అయ్యే వరకు దవాఖానకు పోయి చికిత్స తీసుకున్నాడు. ఇక ఇప్పుడు కోలుకుని ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నాడు. కాకుంటే నన్ను చూడడానికి హైదరాబాద్కి ఎవ్వరు రాకుండ్రి, 15 రోజులు గడిచినాక నేనే తాడిపత్రికి వస్తా అని ఇట్లా వీడియో రిలీజ్ చేసిండు. ఈ వీడియో చూసిన జేసీ అభిమానులు ఎట్లుండేటోడు ఇప్పుడు ఎట్లా అయిండు అని మస్తు బాధపడుకుంటా కామెంట్లు పెడుతున్నారు. ఏం చేస్తాం, అన్ని రోజులు ఒక్క తీరే ఉండయి కదా. సరే కానీ ప్రభాకర్ రెడ్డి సారు, మీరైతే జాగ్రత్తగా ఉండుర్రి, ఆరోగ్యం మంచి కాపాడుకోండ్రి. ఏమంటున్నావు? సరేనా? ఇప్పుడు ప్రపంచం మొత్తం అమెరికా దిక్కే చూస్తున్నది. అక్కడ అధ్యక్షునిగా ఎవరు గెలుస్తారు, ఎవరు గెలిస్తే ఎట్లుంటది అని చర్చలు బాగా జరుగుతున్నాయి. అయితే మొన్నటిదానిక పోటీలో ఉన్న బైడెన్ తప్పుకున్నాడు కదా. అయితే దాని వెనుక ఎవరున్నారో తెలిస్తే మస్తు షాక్ అవుతారు. సరే, మీకు లాస్ట్ వీక్ బైడెన్ గారిని కంటెస్ట్ చేయొద్దన్న వీడియో ఇంకొకరైతే రిలీజ్ చేస్తారా? నేను రిలీజ్ చేసిన 48 గంటల్లోనే బైడెన్ గారు నేను కంటెస్ట్ చేయట్లేదని ప్రేయర్ చేయించుకొని మరి ఆయన స్టెప్ అవుట్ చేసేసారు. అక్కడ క్యాథలిక్ ప్రిస్టు నేనంటే ఆయనకి నేనంటే గౌరవం. ఎందుకు? మీ హెల్త్ బాగాలేదు, కంటెస్ట్ చేయకండి, ఆ కామలాకో మిషేల్కో ఇమ్మని ముందే వీడియో రిలీజ్ చేసి పెట్టారు మీడియాకి. చేసిన 48 అవర్స్లో ఆయన కంటెస్ట్ చేయట్లేదు. అయితే జో బైడెన్ గారు హెల్త్ బాగోక టెస్ట్ అప్. ఇప్పుడు కమలా హ్యారిస్ హాఫ్ ఇండియన్, వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ వైఫ్ మన తెలుగు అమ్మాయి. అయినప్పటికీ నేను ఇంకా నెగోషియేషన్ చేసుకోవాలి, ఎందుకంటే అక్కడ ఎలక్షన్స్. ఇప్పుడే చెప్తున్నాను, 3 నెలల ముందే. అర్థమైందా కేఏ పాల్ సారు ఎట్లా చక్రం తిప్పుతున్నాడో? అది కూడా అమెరికా ఎలక్షన్లా. 141 దేశాల ప్రజాప్రతినిధులతోని సంబంధాలున్న పాల్ సారు అమెరికా ఎలక్షన్లో కూడా ఈ పారి ఏలు పెట్టిండు. సార్ చెప్పినాక ప్రపంచంలో ఎవ్వరూ కాదన్నారు కదా. అందుకే అధ్యక్ష పదవి పోటీ నుంచి బైడెన్ను తప్పుకో అని చెప్తే బాజాప్తుగా తప్పుకున్నాడట. అదే మాట చెప్పిండు పాల్ సారు. 3 నుంచి 4 రాష్ట్రాల్లో 50,000 నుంచి 1,00,000 ఓట్లలో గెలుపు ఓటమి. అందులో స్వింగ్ స్టేట్స్ లాంటి విస్కాన్సన్, ఒహాయో,
వర్జీనియా, పెన్సిల్వేనియా లాంటి 5-6 స్టేట్లు ఉన్నాయి. ఎలక్షన్ని డిసైడ్ చేసింది 5 కోట్ల ఓట్లు పడినా గెలుపు వాటం మాత్రం 50,000 నుంచి 1,00,000. సో అదే ఒహాయోలో నా మీటింగ్కి వాషింగ్టన్ డీసీలో 17 లక్షలు ఎలాగొచ్చారో ఒహాయోలో 1,00,000 మంది వచ్చారు. 50 రాష్ట్రాల్లో 50 లక్షలు వచ్చారు. ఇప్పుడు నేను ఎక్కడ మీటింగ్ పెట్టినా స్టేడియంలు నిండుతాయి. మరి ఇండియాలో ఎందుకున్నా? ఈ దేశాన్ని రక్షించడం లేరు. వడ్డీ కట్టే పరిస్థితి లేదు. తెలంగాణ అప్పు 7 లక్షల కోట్లు అయితే, ఆంధ్ర అప్పు 13 లక్షల కోట్లు అయితే, దేశ అప్పు 240 లక్షల కోట్లు. వడ్డీ కట్టగలుగుతున్నారా? ఇదంతా బబుల్ ఎకానమీ. బైడెన్ కు పానం మంచిగా లేక అంత ఎట్లనో చేస్తుండు కదా, అందుకే ఆయన ప్లేస్ లా కమలా హారిస్ ను పెడుతున్నారాయే. అదంతా చేసింది మన పాల్సరే. అది మన పాల్సర్ రేంజ్ అంటే. పాపం మరి పాల్సర్ దాటికి పాల్సర్ పన్నే వ్యూహాలకు ట్రంప్ ఏమైతాడో ఏమో గాని, గమ్మత్తు ముచ్చట ఏందంటే ప్రపంచంలో ఇంత చక్రం తిప్పేశారు, మనకడ ఎందుకు గెలుస్తలేడో ఏమో ఆయనకే తెలవాలే పోన్రే. రాహుల్ గాంధీ కుట్టిన చెప్పులు 10 లక్షలు, రాహుల్ గాంధీ కుట్టిన చెప్పులు 10 లక్షలు, ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. ఇదేంది పిల్ల వార్తలు చదవక వేలం పాట వాడుతున్నది, అది కూడా రాహుల్ గాంధీ కుట్టిన చెప్పులు. అసలు ఏంది మ్యాటర్ అంటే చూడుండ్రి, మీకే తెలుస్తుంది. మొన్నట్లా రాహుల్ గాంధీ సారు చెప్పుల షాప్ దగ్గరికి పోయి చెప్పులు కుట్టిండు కదా, ఇప్పుడు ఆ చెప్పులకు వేలం పాట పెట్టినట్లే ఆఫర్లు చేస్తుండ్రట. ఒకరు 5 లక్షలు అంటే ఒకరు 10 లక్షలు ఆఫర్ చేస్తున్నారట. ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్లా రోడ్డు పక్కన ఒక చిన్న డబ్బా దుకాణంలా చెప్పులు కుట్టుకునే ఈ పెద్ద ఆయన రామ్ చేత్. ఇదివరకు ఆయన ఎవరికి తెలియదు గాని ఇప్పుడు దేశమంతా ఫేమస్ అయిపోయిండు. మొన్నటి సంధి ఆ ఊళ్ళే ఉండేటోళ్ళు తాపు కుక్కరొచ్చి ఆ షాప్ ముందు నిల్చొని సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఆ రోడ్డు పొంట పోయేటోళ్ళు ఆ దుకాణం దగ్గరకు రాగానే కార్లు బండ్లు ఆపి రామ్ కాకను పలకరించి పోతున్నారట. ఆ ఏరియాలో ఉండే ఆఫీసర్లు కూడా ఆ దుకాణం కాడికి వచ్చి మంచి చెడ్డ ఆడ్చుకొని పోతున్నారట. ఇదంతా రాహుల్ గాంధీ నా దగ్గరికి రావట్టే. ఇప్పుడు ఈయన బాగా వైరల్ అవుడుతోని రాహుల్ గాంధీ టాకాలేసిన చెప్పులు చాలా మంది అడుగుతున్నారు. ఒకైనా ఆ చెప్పులు అమ్మితే 10 లక్షలు ఇస్తా అని ఆఫర్ ఇచ్చిండట. కానీ అవి నేను ఎవ్వలకు అమ్మను అంటున్నాడు రామ్ చేత్. రాహుల్ ఇడికి వచ్చుడితోనే ఫేమస్ అయిపోయినందుకు రాహుల్ కు పెద్ద ఫ్యాన్ అయ్యి అస్సలకే అమ్మను అంటుండు ఆ చెప్పులు. చూడాలే ముందు ముందు ఏమన్నా నిర్ణయం మార్చుకుంటాడో. తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఎప్పటి సంది పెట్టిర్రో అప్పటి సంది చూడరాని, ఇంతకుముందు ఎప్పుడు చూడని చిత్ర విచిత్రాలు చూడాల్సి వస్తున్నది. బస్ ఎక్కిన గీ అక్క ఏం చేస్తుందో ఒకసారి చూడుర్రి. పెట్టుకో అక్క, మైదాకు మంచిగా పెట్టుకో. అయ్యో నువ్వే పెట్టుకుంటావా? పక్కలో కూడా ఇంత పెడితే అయిపోవు కదా, అందరూ తలింత పెట్టుకోండి. అసలుకే ఆషాఢం అయిపోతున్నది. మరిగా మహిళలకు ఇంటికడ టైం దొరకలేదో, లేకుంటే బస్సులో తిరిగే టైం కూడా వేస్ట్ చేసుకోవద్దని అనుకుంటున్నారో తెలియదు కానీ మొత్తానికైతే బస్సులో తిరుక్కుంటేనే సానా పనులు చేసుకుంటున్నారు. కొంతమంది అక్కలు బస్సులనే జడలేసుకుంటున్నారు. కొందరు ఎల్లిపాయ పట్టు తీసుకుంటా గానొస్తే మొన్న అవ్వ ఏకంగా బ్రష్ చేసుకొని పళ్ళు కూడా తోమిన వీడియో మస్తు వైరల్ అయింది. ఇప్పుడు ఏకంగా మన మహాలక్ష్మి ఒకరు బస్సుల చేతులకు గోరింటాకు పెట్టుకొని కబుర్లు చెప్పుకుంటా ప్రయాణం చేసింది. మొత్తానికైతే కొంతమంది మహిళామణులు చేసిన పనికి సాక్షాత్తు మంత్రి పొన్నం ప్రభాకర్ సారు దీని గురించి బస్సులో మాట్లాడే పరిస్థితి వచ్చింది. మీ ద్వారా ఆర్టీసీ బస్సులో మహిళల ప్రయాణానికి సంబంధించి వాళ్ళ పార్టీ పక్షాన నేను లేకపోతే మీ ద్వారా విచారణకు పోలీసు అధికారులను ఆదేశించండి. కొన్ని వీడియోలను ఆ బస్సులో దాదాపు 70 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేశారు అధ్యక్ష. కొంత మహిళలు బస్సులు అటుగానే ఎల్లిపాయలు తీసుకొని పోతుర్రని,
లేకపోతే అటు బ్రష్ చేసుకొని పోతున్నారు, ఏదో పని లేక ఊరికేనే వట్టినే తిరుగుతారనే వీడియోలు వాళ్ళ పార్టీ లేదా వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా ద్వారా వస్తా ఉన్నాయి. వాటి మీద నేను విచారణ చేయమంటున్నా. నాకు ఇప్పుడు హుజురాబాద్ నుంచి జమ్మిగుట్ట పోతుంటే బస్సులు అటుకుని ఎల్లిపాయలు తీసుకుంటారు పోతున్నాను వీడియోలో. నేను ఎవరు చేసినా వాళ్ళు చేయకపోతే ఊరికే దొంగ అంటే మీరెందుకు భుజాలు జరుపుకుంటా ఉన్నారు? నేను రవాణా శాఖ మంత్రిగా మా ప్రభుత్వము డిసెంబర్ 9 నుంచి ప్రవేశపెట్టిన మహిళల ఉచిత బస్సుకు సంబంధించి మొదటి నుంచి కూడా కండ్ల మంట జరుగుతూ ఉంది. స్కీమ్ సక్సెస్ అయిందని. మరిగా సర్కార్ ఏం చేస్తుందో తెలియదు కానీ కొంతమంది అక్కలు మాత్రం ఉచిత బస్సును మాత్రం బ్రహ్మాండంగా వాడుకుంటున్నారు పోన్రి. ఈ మధ్య వర్షాలు దంచి కొడుతుండే వరకు బడికి పోనికి పిల్లలు మస్తు తిప్పలు పడుతున్నారు. వర్షంలో తడుచుకుంటా వాగులు వంకలు దాటుకుంటా మరీ పోయి చదువుకుంటున్నారు. కానీ గిడ పిల్లలు బడికి పోయి ఏం చేస్తున్నారు చూడుర్రి. ఓష్ని కథకున్న వడెత్తు పిల్లలంతా స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టినట్టు 4 గోడల మధ్యలో ఈత కొడుతున్నారేందబ్బా అంటే, పాపం ఈ పిల్లలంతా వర్షం కొట్టినా మంచిదే, మేము బడికి పోయి తీరుతాం, చదువుకొని తీరుతాం అని స్కూల్కి వచ్చిర్రు. కాకుంటే తరగతి గదులు మొత్తం వాన నీళ్ళతో నిండిపోయే వరకు ఇట్లా నీళ్ళల్లో ఈత కొట్టుకుంటా ఆడుకున్నారు. మరిది ఎక్కడ ముచ్చట్ను చెప్పలేదు కదా, ఉత్తరప్రదేశ్లో జరిగింది ఇది. ఇక దీన్ని వీడియో తీసి స్కూల్కు వచ్చి పిల్లలు ఈత కొడుతున్నారని సోషల్ మీడియాలో పెట్టే వరకు ఇప్పుడు ఈ వీడియో వరద వారినంత వేగంగా చక్కర్లు కొడుతున్నది. అయినా పిల్లలు సంబరానికి ఆడుకుంటున్నారు కానీ పుసుక్కున ఆ బళ్ళకు ఒక్కటే పారి వరద ఎక్కువ వచ్చిందంటే వార్త వేరే తీరు రాయాల్సి వస్తుంది. కాబట్టి నీళ్ళతోని జాగ్రత్త ఉండాలి అని కొందరు కామెంట్లు పెడుతున్నారు. అది కూడా వాసి ముచ్చట్నే కదా మరి. తెచ్చిన కాడికి వార్తలు మొత్తం చెప్పేసిన కాబట్టి మళ్ళొక్క పారి హెడ్లైన్స్ చూసేర్రి. మంత్రి పార్థసారథి పరిశీలించిండు హాస్టల్ను. విద్యార్థులు చెప్పుకున్నారు వాళ్ళ తిప్పాలను. దళిత బంధు ఇవ్వాలని చేసిర్రు ఆందోళన. సర్కారు పట్టించుకుంటుందో మరి చెప్పునా. జేసీ ప్రభాకర్ రెడ్డి బతికిండట ప్రజల ఆశీర్వాదంతో. విషయం చెప్పిండు వీడియో విడుదల చేసి. బైడెన్ తప్పుకోమన్నది పాల్సారేనట. ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిండు ఈ ముచ్చట. మహిళలు మైదాకు పెట్టుకున్నారు బస్సులా. చిత్ర విచిత్రాలు కానొస్తున్నాయి ఉచిత ప్రయాణంలా. ఇగో ఇవ్వల్లా ఇయాల్టి సిటీ మరి వార్తలు. మేము చెప్పినన్ని జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.